ఓం నమో భగవతే రుద్రాయ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయంకి అయితే ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఆన్ ది వే. తెల్లవారి 4:45 అయితే అవుతుంది ప్రెజెంట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శివరాత్రి శుభాకాంక్షలు అందరికి కూడాను. సో ఆ పరమేశ్వరుడు మీ అందరికి కూడా ఆయన ఒక చల్లని దీవులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనం సంగమేశ్వర క్షేత్రం అనమాట. ఇది త్రివేణి సంగం అనుకోవచ్చు. ఇక్కడ మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా, ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లాగా మారింది. బ్యూటిఫుల్ దర్శనం అయిపోయింది మాకు. ఈ త్రివేణి సంగమాన్ని చూడడానికి అయితే మేము వచ్చాము. సో ఇక్కడ చూడండి, సన్ రైజ్ అయితే చాలా అందంగా మనకు కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ అయితే ఇక్కడ నదీ క్షేత్రం ఏ విధంగా త్రివేణి సంగం ఎలా ఏర్పడింది అంటే 3 నదులు కలయిక అనమాట. త్రివేణి అంటే 3 నదుల యొక్క సంగమం అనమాట. ఇక్కడ నాగావళి నది, బలరాముడు తన నాగలితో త్రవ్వి ఇక్కడ ఉన్నటువంటి కరువులు దూరం చేయాలని చెప్పి త్రవ్వి తీసినటువంటి క్షేత్రం అనమాట. ఆయన నాగలితో తవ్వడం వలన ఏర్పడినటువంటి నదిని నాగావళిగా పిలుస్తారు. ఒకటి నాగావళి, ఇంకొకటి సువర్ణముఖి నది. నాగావళి నది పైన తోటపల్లి డామ్ అయితే కట్టడం జరిగింది. అది రాయగఢ్ నుంచి, ఒడిశా నుంచి అయితే ప్రవహిస్తూ వస్తుంది. జీవనది అనమాట. ఎప్పుడు మనకు నీరు లేదు అనే సమస్య అయితే రాదు. ఎన్ని కరువులు వచ్చినా కూడా ఆ నది అయితే ఎండిపోదు. అది బలరాముడి యొక్క దివ్య ఆశీస్సులు అని చెప్పుకోవాలి మనం. తర్వాత చూసినట్లయితే మనకి సువర్ణముఖి నది, దాని మీద అయితే మడ్డు వలస డ్యామ్ అయితే రిజర్వాయర్ అయితే కట్టడం జరిగింది. సో ఇది ఇంకొక నది వేగావతి అనుకుంటాను. సో 3 నదుల యొక్క పవిత్ర సంగమంకి అయితే ఈరోజు రావడం జరిగింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. చిన్నప్పుడైతే మేమైతే ఎడ్లబల్లో ఉదయం 2 గంటల ఆ టైంలో మేము అయితే బయలుదేరి వచ్చేవాళ్ళము. సో పిక్నిక్ స్పాట్లో ఇక్కడ ఎంటైర్ డే ఉండి ఫుడ్ వండుకొని వెళ్ళేవాళ్ళము. సో ఆ విధంగా ఉండేది. చూడొచ్చు, ఇక్కడైతే మనం ఒకవైపు నది వైపు అయితే వచ్చాం. మనం అటువైపు అయితే ఎక్కువగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పితృ దేవతలు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళకైతే పిండ ప్రదానం కూడా ఇక్కడ చేస్తారు. సో 3 నదుల కలయిక అనేది చిన్న విషయం అయితే కాదు. ఇది కాశీగా కూడా భావిస్తారనమాట. 3 నదుల కలయిక. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ నదులు దర్శనం చూసినాక మనం ఫ్రెండ్స్, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి మనం శ్రీకాకుళం నుండి మనకి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది విజయనగరం జిల్లాలో వంగర మండలంలోని సంగాం అను గ్రామంలో అయితే ఇది వెలిసి ఉన్నది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, శివరాత్రి కారణంగా ఇక్కడైతే భక్తుల తాకిడి అనేది అధికంగా ఉంటుంది. ఈ రోజు అయితే శివరాత్రి నేను ఇక్కడ చేరుకున్నాను. చాలా వైభవంగా అయితే ఇక్కడ శివరాత్రి నుండి మార్చి 6 వరకు అయితే ఇక్కడ నవరాత్రులు అయితే ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ద్వాపర యుగంలో బలరామకృష్ణులు హిందూ దేశమును అత్యంత వైభవంగా శాంతి సుభిక్షంతో పరిపాలించుచున్న కాలమున పెద్దవాడైనటువంటి బలరామస్వామి బ్రాహ్మణ హత్య మహాపాతకమును చేసినందున సభలో మహామునులను ఋషులను బలరాముడు మహాపాతకం చేసినందున నిండు సభలో మహాపాతకం పోయే మార్గమును చెప్పమని ఋషులను మహామునులను కోరారు. అయితే దీనికి బలరాముడు తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మహాశివరాత్రి యొక్క విశిష్టత, శివరాత్రి పుణ్యం గురించి చెబుతూ శివారాధన చేయు నిమిత్తము పంచలింగాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేస్తూ ముక్తిని పొందవలసిందిగా ఉపదేశించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఒక శుభముహూర్తాన మహాశివరాత్రి దినమున మునులు, దేవతలు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదుల సమక్షంలో హలంతో ఒకే రాత్రి 5 శివలింగాలను ఏర్పాటు చేసి బ్రహ్మహత్య మహాపాతకమును తొలగించుకోవచ్చునని తెలుసుకొని దీంతో బలరాముడు మహాశివరాత్రి రోజున దేవతలు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదుల సమక్షంలో ఒరిస్సాలోని పాయికపాడు పర్వత ప్రాంతాల నుండి హలంతో ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢ జిల్లా పాయికపాడు వద్ద పాతాళేశ్వర స్వామిని మొదటిగా నిర్మించినట్లు
చరిత్ర చెబుతున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన్యం జిల్లాలో గుంప గ్రామం వద్ద నాగావళి నది ఒడ్డున సోమేశ్వర స్వామి ఆలయం, దాని తరువాత మూడవది విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామం వద్దను త్రివేణి సంగమం వద్ద నాగావళి నది ఒడ్డున సంగమేశ్వర స్వామి ఆలయమును, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో పాత బ్రిడ్జి వద్ద నాగావళి నది ఒడ్డునే ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి ఆలయం, ఇక ఐదవది శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి వద్ద నాగావళి నది ఒడ్డున మల్లీ నాగేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒకే రాత్రి బలరామస్వామి తన నాగలతో ఒడిశా నుంచి కల్లేపల్లి వరకు తీసినటువంటి త్రోవ గుండా నాగావళి నది ఏర్పడిందని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. పవిత్ర పర్వదినాలలో రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు సంగమేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నట్టుకైతే ముఖ్యమైన పవిత్ర పర్వదినాలైనటువంటి మహాశివరాత్రి ధనుర్మాసంలో భాగంగా కార్తీక మాసంలో 4 సోమవారాలు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి దర్శించుకుని ఎంతో ఆనందంగా జాతర చేసుకుంటారు. మహాశివరాత్రి ఒకే రోజున పాయకపాడు, గుంప, సంగం, శ్రీకాకుళం, కల్లేపల్లి 5 ఆలయాలను అంటే పంచారామ క్షేత్రాలు కదా ఇవి, దీని మీదుగా సాగర గర్భం వరకు వెళ్లారని పురాణ గాథలు అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్. అందుచేత ఎవరైతే ఒకే రోజులో ఈ పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటారో వారికి ముక్తి లభిస్తుందని ఇక్కడ ఇతిహాస గాథ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంతో విశిష్టమైనటువంటి శివరాత్రి పర్వదినం ఇక్కడైతే నవరాత్రులు జాతర అనేది జరుగుతుంది. దీంతో పాటు కార్తీక మాసంలో ఉన్నటువంటి 4 సోమవారాలు, ధనుర్మాసంలో ఉన్నటువంటి సోమవారాలు గాని ఇక్కడ విశేషంగా భక్తుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులైతే ఇక్కడ రావడం జరుగుతుంది. సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గాలి గోపురం, పార్వతీదేవి విగ్రహం, వివిధ దేవతామూర్తులు, గోడపై ఉన్న విగ్రహాలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఈ ఆలయం యొక్క గొప్ప విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎలా అయితే ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ లో ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి అనే పుణ్య నదులు కలిగినటువంటి త్రివేణి సంగమంగా ఏర్పడిందో, అదే విధంగా ఎక్కడా లేనటువంటి రెండవగా మనం చూసినట్లయితే ఇక్కడ 3 నదుల యొక్క పవిత్ర సంగమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే నాగావళి నది, సువర్ణముఖి నది, వేగావతి నది, ఈ 3 నదుల యొక్క పవిత్ర సంగమం నడి ఒడ్డున మనకు సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ద్వాపర యుగములో శ్రీకృష్ణుడి యొక్క అన్నయ్య అయినటువంటి బలరాముడి చేత నిర్మించబడింది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్, బలరాముడి లాంటి గొప్ప వ్యక్తి యొక్క బ్రహ్మహత్య మహాపాతకాలనే దూరం చేసినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సంగం క్షేత్రము ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ దర్శించుకుని అయితే ఈ పవిత్ర నదులలో స్నానం ఆచరించి చనిపోయిన వారి యొక్క హస్తికలు ఈ పుణ్య నదులలో కలిపి ఆ దేవదేవుడిని దర్శించుకొని పితృదేవతల యొక్క పాపాలు, తన పాపాలను కడిగే పవిత్ర స్థలముగా భావించి ఎంతో మంది సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించి పునీతులుగా మారుతారని ఇక్కడ విశ్వాసం. ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సంగమేశ్వర దేవాలయం ఎంతో ఫేమస్ అయినప్పటికీ కూడా ఇక్కడ సరైన ప్రచారం లేనందువలన ఇప్పటికీ డెవలప్మెంట్ కు నోచుకోలేదు. మీ ఒక లైక్ తో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు నోటిఫికేషన్లు అయితే ఫస్ట్ రావడం జరుగుతుంది. మనకి పక్కనే కనిపిస్తున్నటువంటి 500 సంవత్సరాల పురాతనమైనటువంటి మర్రి చెట్టు అయితే మనకి అక్కడ కనిపిస్తుంది పక్కనే. సో ఈ ఆలయం మనం చూసుకున్నట్లయితే కనీస అవసరాలు, భక్తులకు కావాల్సినటువంటి వసతులు అయితే లేవు అని చెప్పాలి. దాదాపు 42 ఎకరాల దేవాదాయ భూమి ఉన్నప్పటికీ కూడా అక్కడ వచ్చే శిస్తులు ఏమవుతున్నాయో ఎవరికి అర్థం కాదు. సో సంగమేశ్వర ఆలయానికి ప్రభుత్వం ద్వారా అయినా సహాయ సహకారాలు అందించి ఈ ఆలయం యొక్క డెవలప్మెంట్ కి తోడ్పడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో ఈ వీడియోని అయితే మోస్ట్లీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.